కళాకారులందరికీ ఉద్యమాభివందనాలు. తెలంగాణ ఉద్యమకారులు ఉవ్వెత్తున లేసి మీ అందరి త్యాగఫలం, మీ అందరి పోరాట పడితోటి ఏర్పడ్డ తెలంగాణను కూడా కాలికి గచ్చగట్టి భుజాన సంకరం డబ్బేసుకొని ఉవ్వెత్తున ఉద్యమం వస్తే తెలంగాణలో మా బతుకులు మారలేదు, ఈ ప్రజాప్రభుత్వంలో అయినా మా బతుకులు మారాలి. ఏదైతే ఉద్యమాలు తెచ్చిన తెలంగాణలో మాకు కూడా ఉద్యోగావకాశాలు రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం యానంలో పెట్టడం చాలా సంతోషం. దానికి అధ్యక్షుడైనటువంటి మా గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు జాతుల శ్రీరన్న గారు, మా గెలుపులో కూడా ముఖ్య పాత్ర వేసినటువంటి మా పెద్దన్న శ్రీరన్న గారికి నిజంగా కూడా బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు శ్రీశరణ గారు, అంజన్న గారు, మా చెల్లెలు, మా ఆడపడుచు కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు, ఉద్యమకారుడు, నాకు అనేక పాటలు అందించి నన్ను ఉవ్వెత్తున మీరు తీసుకొచ్చినటువంటి మా పెద్దన్న ఏపూరు సోమన్న గారు, వేదిక వెళ్ళినటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి కళాకారులకు అందరూ కూడా మీ అందరికీ తప్పకుండా ఈ ప్రజాపాలనలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావిస్తున్నా. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీ అందరి సహకారంతో నిజంగా కూడా ఇందాక మిత్రుడు మాట్లాడుతుంటే ఏదైతే ఉద్యమ కాలంలో భార్య పిల్లలను ఇల్లు సంసారం ఇచ్చి తెలంగాణ వస్తే మా బతుకులు మాత్రని చెప్పి మీ ఆట పాటలతో, మీ గొంతుకలతోటి ప్రజల్ని ఏకం చేసి తెలంగాణ ప్రజల ముక్త కంఠాలు ఏకం చేసినటువంటి కళాకారులకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగడం. గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారుల పేరు మీద ఉద్యమాలను అణగదొక్కినా కానీ ఆ రోజు మీరు చేసినటువంటి పోరాట పడిమ మీ గొంతుల ఏకమైతే తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో వాళ్ళ బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, దొర పాలనకు ఎవరైతే దొర గడిలకు ఊడిగం చేసే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. సుమారు 1500 మంది ఉద్యమకారులు తెలంగాణ కళాకారులు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే రసమై బాలకృష్ణ అడుగులకు మడుగులు దొక్కిన వాళ్లకు వాళ్ళ బంధు ప్రీతికే 500 మందికే ఉద్యోగాలు ఇచ్చిండు. మరి 500 మందితోటైనా ఇలాంటి కవులు, కళాకారులు ఎంతో ఉద్యమాలు చేసి వీళ్ళ గొంతుకను విప్పితే కదా ఆ రోజు తెలంగాణ ఉవ్వెత్తున లేసి మీ అందరితోటే సంఘటితమై ఇలా రోడ్ల మీద వంట వారము కానీ, సర్వజన సమ్మె కానీ ఎన్నో ఉద్యమాలు చేసే చరిత్ర ఈ ఉద్యమకారులని. అలాంటి ఉద్యమం తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నేను, జాతుల శ్రీరన్న మేమందరం తప్పకుండా సమయం తీసుకుంటాం. మిగిలిన ఉద్యమకారులకు అంతా ఉంటే 1000 నుంచి 1500 మంది ఉంటారు, 1000 నుంచి 1500 మంది ఉంటారు. ఇప్పటికే మన ప్రజాప్రభుత్వం సుమారు 60,000 ఉద్యోగాలను తెలంగాణ ఉద్యోగాలు కల్పించడం. 60,000లో మీ 15,000 మంది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. మీ అందరి ఆలోచన, మీ అందరి సమయం, మీ అందరి కృషి వల్లే ఇలా తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో ఈ ఫలాలందరూ కూడా మీరు అనుభవించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా మన శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సమయం తీసుకొని తప్పకుండా మీ ముఖ్యం తీసుకొని సమయం ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్న వేదిక ద్వారా ఏదైనా ఈ తెచ్చుకున్న ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఒక్కరు న్యాయం జరిగే విధంగా కళాకారులను ఎప్పుడు కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహాయ సహకారంతో ఒక పీసీ బిడ్డగా 650,000 మెజార్టీ వచ్చిందంటే అందులో మా కళాకారుల, మా పీసీల ఐక్యత కూడా ఉందని చెప్పాలి తప్పదు. కాబట్టి అలాంటి వాళ్లకు ఉద్యోగాలతో పాటు ఎవరైతే అర్హులందరికీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంట్లో కూడా మీకు వాటా తప్పకుండా కేటాయిస్తామని చెప్తున్నా. అదేవిధంగా నిరుద్యోగులకి ప్రభుత్వం తీసుకుంది 6,000 కోట్లు ప్రభుత్వం నిధుల నుంచి 3,000 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని 9,000 కోట్లతోటి ఇలా
కల్పిస్తానని మాటిస్తున్నా. ప్రభుత్వ పరంగా ఏ అవకాశం వచ్చినా ముందు వరుసలో తెలంగాణ కోసం కొట్లాటువంటి నా కళాకారులకు అందరికీ నేను అవకాశం ఇస్తానని చెప్పి నేను తప్పకుండా మీ ముందు మాటిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి సమయం తీసుకొని మీకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగ అవకాశాల్లో తప్పకుండా అవకాశం కల్పించే విధంగా మేము తీసుకుంటామని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది పెద్దలు భక్తులు మాట్లాడండి. 1 గంటకు మీటింగ్ అంటే హైదరాబాద్ లో నాకు సమావేశం ఉన్నందున సమయం లేట్ అవుతుంది, అన్యత భావించద్దు. మంచి ప్లేస్ ఎన్నుకున్నారు. ఇక్కడ మా అందరి సహాయ సహకారాలు 50 లక్షల ఆశిస్సులతో మీ అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరొకసారి మా కవులకు, కళాకారులకు, మా ఉద్యమకారులకు ఉద్యమాలను తెలియజేస్తూ మీ అందరికీ తప్పకుండా ఈ ప్రభుత్వం మీ బిడ్డగా నేను కూడా అండా ఉంటానని చెప్పి భరోసా ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మీసాల గణేష్ అధ్యక్షతన నిరుద్యోగ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంకి తెలంగాణలోని 33 జిల్లాల నుండి వందలాది మంది కళాకారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో, ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఏపూరు సోమన్న గారు, కాల్వ సుజాత గారు, అదేవిధంగా 33 జిల్లాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. సుదీర్ఘంగా సాగినటువంటి సమావేశంలో ఇలా ఏకగ్రీవంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం గజ్జగట్టి పాట పాడి ఇలా ప్రతి ఊళ్ళో ధూమ్ధాములు పెట్టి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసినటువంటి నిజమైనటువంటి కవులు, కళాకారులు, గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది. వాళ్ళని కనీసం సారథి ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళు అడిగితే అనేక కండిషన్లు పెట్టి, గ్రూప్ 1కు గ్రూప్ 2 కూడా లేనటువంటి కండిషన్లు పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం గొంతెత్తి పాడినటువంటి కళాకారులను ఉద్యోగాలు ఇవ్వకుండా అవమానించి అణిసివేసింది. దాంతో ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మాకు ఉద్యోగాలు రావు, తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది కాబట్టి ఈ దొరల ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాప్రభుత్వం రావాలి అని చెప్పి ఆ రోజు వీరు నిరుద్యోగ కళాకారులంతా కలిసి గాంధీ భవన్లో అప్పటి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుతం మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలిసి ఇలా ఎవరైతే మిగిలిపోయినటువంటి నిజమైనటువంటి కళాకారులు ఉన్నారో వాళ్లకు సారథిలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఎవరైతే నిజమైనటువంటి కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిశారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ రేపు మాపు అని చెప్పి కొంతమంది అధికారుల చేసినటువంటి నిర్లక్ష్యం మూలంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీ అమలు కావడం లేదు. కాబట్టి ఈరోజు 33 జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ కళాకారులందరూ కలిసి వందలాది మంది ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టారు. ఈ ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బీర్ల ఐలయ్య గారు స్పష్టంగా ఇలా ఈ సమావేశానికి హామీ ఇవ్వడం జరిగింది. మేము త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్య తీసుకుపోతాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏకపక్షంగా అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక చైర్మన్, అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే అందరూ ఈ కళాకారులను పట్టించుకోలేదు. వాళ్ళని అడుగడుగున అణిచివేసి అవమానించారు. కాబట్టి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గుర్తిస్తుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కల్పించి ఉద్యోగ అవకాశాలు రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి బీర్ల ఐలయ్య గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి మా సమావేశం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 19వ తారీఖు నాడు ఏపూరు సోమన్న గారు కూడా వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నారు. ఈ సమస్య కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తెలంగాణలో ఇలా తెలంగాణ ఒక పోరాట వారసత్వం ఉన్నటువంటి, ఒక నైతిక విలువలు ఉన్నటువంటి, ఒక అనేక సాంస్కృతిక జీవన విధానానికి, సాంప్రదాయాలకు నిలయమైంది తెలంగాణ. ఈ తెలంగాణలో ఇలా రోజు రోజుకు ఇలా మానవ విలువలు విధ్వంసం అవుతున్నాయి. మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి
ఈ కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 130 మున్సిపాలిటీలు ఉన్నాయి, 612 మండలాలు ఉన్నాయి. కనీసం గ్రామానికి 2 కళాకారులను తీసుకుంటే పడిపోతున్నటువంటి మానవ విలువలను, నైతిక విలువలను, సంప్రదాయాలను, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక వివిధ సంక్షేమ పథకాలను ఇవాళ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కళాకారులకు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఇస్తున్న కోణంలో చూడొద్దు, వాళ్ళకేదో ఉపాధి కల్పిస్తున్న కోణంలో చూడొద్దు. భవిష్యత్తు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి తెలంగాణ. నిరక్షరాస్యత నిర్మూలిస్తారు, మద్యపానాన్ని బంద్ చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటారు, మూఢనమ్మకాలు, అదేవిధంగా సామాజిక అణచివేత, కుల వివక్షత, అనేక డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మద్యం కానీ రోజు రోజుకు బానిస అవుతున్నటువంటి యువతను జాగృతం చేయడంలో ఈ కళాకారులు ముందుంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పోవాలన్నా, ఇట్లాంటి కార్యక్రమాలను నిర్మూలన జరగాలన్నా ఈ కళాకారుల సర్వీసును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్లకు ఇస్తున్నది ఏదో వాళ్ళు రిటైర్డ్ అయినాక పింఛన్లు ఇవ్వమంటలేరు, వాళ్ళు ముఖ్యమంత్రి మంత్రి పదవులు అడగడం లేదు. కేవలం మేము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాట పాడి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేశామో ఇప్పుడు ఈ వితిన్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రభుత్వానికే మంచి పేరు తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ అంత అంఖ్యా సంఖ్యలు కాదు, ఎంతమంది కళాకారులు మిగిలిపోయి ఉన్నారో మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి సోనియమ్మని వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని మిమ్మల్ని గుండెలో పెట్టుకొని ఊరూరు మిమ్మల్ని ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా, ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, హక్కులు అడుక్కుంటే రావు, పోరాడుతూనే వస్తాయని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి రేపు వారం రోజుల్లోనే హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ కూర్చుంటున్నది. ఆ తర్వాత 33 జిల్లాల్లో సభలు సమావేశాలు పెడతాం. ఆ తర్వాత చేలో హైదరాబాద్ పిలిపిస్తాం. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యమం దాకా పోకుండా చూసేటువంటి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో తెలంగాణ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇలా ఈ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది.